నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891న మహారాష్ట్రలో జన్మించారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆ మహోన్నత నేత 135వ జయంతిని పురస్కరించుకొని దేశం నలుమూలలా నివాళులు వేడుకలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుభ సందర్భంగా బాబాసాహెబ్ గుండెలోతైన నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తమ స్పందన తెలిపిన ఆయన అంబేద్కర్ దేశ నిర్మాణంలో చేసిన అమోఘమైన కృషిని కొనియాడారు. న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజ నిర్మాణానికి బాబాసాహెబ్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయి అని ప్రశంసించారు. దేశంలో సమానత్వం, సోదరభావం, స్వేచ్ఛ అనే 3 మహాసూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచిన ఘనత బాబాసాహెబ్కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ఏపీ పాలకపక్ష సీనియర్ నేతలు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ సిద్ధాంతాలు ఈనాటికి సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ చూపిన మార్గంలో పురోగమించటమే నిజమైన నివాళని పేర్కొన్నారు. మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, బీజేపీ నేత బండి సంజయ్ సహా వివిధ పార్టీల నేతలు కూడా ఆ మహానీయుడికి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, దళిత సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బాబాసాహెబ్ జీవిత విశేషాలను స్మరించుకున్నారు. నిరంతర కృషి, విద్య, పట్టుదల ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు. అంటరానితనం నిర్మూలన, దళిత హక్కుల పరిరక్షణ, స్త్రీ సమానత్వం వంటి అనేక సామాజిక సంస్కరణలకు ఆయన ఊపిరిపోశారు. విద్యావంతులు కండి, సంఘటితులు అవ్వండి, పోరాడండి అనే నినాదం ఈనాటికి కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం అంబేద్కర్ చేసిన అలుపెరగని పోరాటాన్ని, ఆయన అందించిన రాజ్యాంగ వారసత్వాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గుర్తు చేశారు. బాబాసాహెబ్ స్వప్నించిన సమాజ నిర్మాణమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని వివిధ రంగాల నేతలు అభిప్రాయపడ్డారు.